చేసిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ దినం మన యొక్క వాక్య భాగం లేవియ కాండము 19వ అధ్యాయం. లేవియ కాండము 19వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకొని పోతూ ఉన్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఆ విషయాలన్నిటికీ సమాధానం ఏంటంటే పరిశుద్ధులై ఉండుట అనేదే సమాధానం అన్నమాట. ఏ ఏ విషయాల్లో పరిశుద్ధులై ఉండాలి అనే విషయాలు గురించి మనము ఈరోజు చూడబోతా ఉన్నాం. మొదటి వచనంలో ఇశ్రాయేలీల సర్వ సమాజమునకు ఈ యొక్క అధ్యాయంలో ఎవరి కోసం, ఎవరి గురించి చెప్తూ లేదా ఎవరికి చెప్తూ ఈ అధ్యాయాన్ని రాశారు అంటే ఎవరికంటే ఇశ్రాయేలీల సర్వ సమాజము అనేటువంటి వాళ్ళకన్నమాట. ఇప్పుడు మనమెవరిమి? మనం కూడా ఆ విశ్వాసంలో చేరినటువంటి వాళ్ళమే. ఎందుకనంటే క్రీస్తు రక్తము ద్వారా ఎవరైతే కడుగుబడతారో, ఎవరైతే విమోచింపబడినటువంటి వారు అవుతారో వారందరికీ ఈ వాక్యం అనేటువంటిది ఏమవుతుందంటే ఈ వాక్యం అనేది చెందుతుంది. కాబట్టి ఇశ్రాయేలీల సర్వ సమాజము అనేటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు ఇది నాకు కూడా అనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. రెండోది ఏంటంటే, రెండవ వచనంలో ఏముందంటే పరిశుద్ధులై ఉండవలెను, పరిశుద్ధులై ఉండుట అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు అనమాట. ఇశ్రాయేలీల సర్వ సమాజానికి చెప్పాడు. అంశం ఏంటి? పరిశుద్ధులై ఉండుట అనేటువంటి విషయం గురించి చెప్పాడనమాట. చెబుతూ మొదటిగా ఏం చెప్పాడంటే, మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. కాబట్టి మొదట పరిశుద్ధులై ఉండండి అని చెప్పినటువంటి విషయంలో మొదటి పరిశుద్ధత ఏమిటి అంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండుట అనేటువంటిది పరిశుద్ధత. కాబట్టి మన తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంటే విధేయులమై ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను నా తల్లిని నా తండ్రిని ఏం చేయాలా? వాళ్ళకి భయపడాలా, వాళ్ళ మాటలకు భయపడాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే నేను తల్లిదండ్రుల ఎడల నేను భయము కలిగి ఉండాలా అనే విషయం మనకు 3వ వచనంలో తెలుసుకుంటాం. 4వ వచనంలో ఏం చెప్పాడంటే వ్యర్థమైన దేవతల తట్టు తిరగొద్దు అని చెప్పాడు. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు, మీ దేవుడిని యెహోవాను. కాబట్టి ఇక్కడ వ్యర్థమైన దేవతల తట్టు తిరగొద్దు అని చెప్పాడు. మొదట ఏం చెప్పాడు? పరిశుద్ధులై ఉండమని చెప్పాడు. తర్వాత మొదటి విషయం ఏం చెప్పాడు? తల్లిదండ్రులకు భయపడమని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? తల్లిదండ్రుల తర్వాత ఏ విషయం చెప్పాడు? విగ్రహారాధన గురించినటువంటి విషయం చెప్పాడు. మొదట తల్లిదండ్రులు, రెండో విషయంగా మీరు విగ్రహారాధన అనేటువంటి దాని గురించి వ్యర్థమైన దేవతల తట్టు తిరగొద్దు అని చెప్పాడు అనమాట. ఏంటి పరిశుద్ధత? వ్యర్థమైన దేవతల తట్టు తిరగకుండా ఉండటం అనేటువంటిది పరిశుద్ధత అని చెప్పాడనమాట. అదే వచనంలో ఇంకా ఏం చెప్పాడంటే నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. కాబట్టి విశ్రాంతి దినాలను ఆచరించండి అని చెప్పాడు. మనకైతే విశ్రాంతి దినం అనేటువంటిది మనం పరిశుద్ధంగా భావించేటువంటిది. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొనట అనేటువంటిది, సంఘ సహవాసంలో చేరినటువంటి విషయాలుగాను సంఘ నియమాలు కార్యక్రమాలన్నిటిగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం చెప్పాడంటే విశ్రాంతి దినములు అనేటువంటి ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అగపడేటువంటి దినములుగా భావించాలి. విశ్రాంతి దినములను ఆచరించుట అనే విషయాలన్నిటినీ మనం ఎలా ఆలోచిస్తామంటే పరిశుద్ధ దినాలుగాను లేకపోతే సంఘ కార్యక్రమాలు అనేటువంటి విషయాలుగాను మన జీవితానికి మనం పోల్చుకుంటాం. 5వ వచనంలో ఏం చెప్పాడు? యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపబడెను. అంగీకరింపబడేటువంటి బలిని మనం అర్పించాలి అని చెప్తున్నాడు. దేవునికి బలి అర్పించేటప్పుడు అది ఎలాంటి బలి అర్పించాలా? అంగీకరింపబడేటువంటి బలి అర్పించమని చెప్పాడు. అంగీకరింపబడేటువంటిది ఏంటి? అంగీకరింపబడనటువంటిది ఏంటి? ఒక ఉదాహరణ చెప్పండి. హేబేలు, కయ్యూను. కయ్యూన్ది అంగీకరింపబడనటువంటిది, హేబేల్ది అంగీకరింపబడినటువంటిది. కాబట్టి దాన్ని బట్టి మీరు అంగీకరింపబడేటువంటి బలిని మనం దేవునికి అర్పించాలి. ఆ తర్వాత మనం 9-10 వచనాలు చూసినప్పుడు పంట పొలాల గురించి, తర్వాత ఫలవృక్షాల గురించి చెప్పాడనమాట. అదే వచనాలను కిందకు వస్తే 11వ వచనం చూస్తే
నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడదు. దొంగిలకుండా ఉండటం అనేటువంటిది ఏంటి? పరిశుద్ధతలో ఒక భాగం. పరిశుద్ధతలో ఒక భాగం ఏంటిది? దొంగిలించకుండా ఉండటం, బొంకకుండా ఉండటం పరిశుద్ధతలో ఒక భాగం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుండా ఉండటం పరిశుద్ధతలో ఒక భాగం. అంటే ఇక్కడ మనం గమనిస్తున్న విషయాలన్నీ చూస్తుంటే మన అనుదిన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులన్నింటిలో పరిశుద్ధమైనటువంటి విషయాలు ఏంటి, అపరిశుద్ధమైనటువంటి విషయాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి కదా. తర్వాత నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. కాబట్టి అబద్ధ ప్రమాణాలు చేయటం అపవిత్రమని, అబద్ధ ప్రమాణం చేయకుండా ఉండటం అనేది పవిత్రమైనటువంటి విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. దేవుని నామాన్ని పవిత్రంగానే మనం ఎంచాలి, కానీ అపవిత్రంగా ఎంచకూడదు. 13వ వచనం, నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు. పొరుగువాన్ని హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలివాని కూలి మరుసటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాణిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలేను, నేను యెహోవాను. ఈ సాధారణంగా మనం గమనించేటువంటి విషయాలు ఇవన్నీ మన జీవితాల్లో. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏది చేసినా మన యొక్క పవిత్రతను, మన యొక్క పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటామని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆడి చెవిటోడు ఆడికి వినిపించదని వాడి ముందు తిట్టడం అనేటువంటి చేస్తుంటారు కొంతమంది. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయద్దు, నీ దేవునికి భయపడవలేను, నేను యెహోవాను. 15వ వచనం, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. సాధారణంగా మనం చేసే పనులు ఇవే అన్నాడు. బీదవాడిని నెట్టేస్తూ ఉంటాం, డబ్బుల్లో ఏం చేస్తాము, వాడితోటే మన యొక్క సహవాసం అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ మన యొక్క పరిశుద్ధత పోగొట్టుకోకుండా ఉండాలి అంటే అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. ఎవరైనా ఒకటే. ఒకవేళ మనం అలా బయాస్డ్గా ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం లాగా మనం ఉంటే కూడా మనం పవిత్రతను పోగొట్టుకుంటామని దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంది. 15వ వచనంలో ఉన్నాం, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చుకోలేను. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చాలి. మనం పవిత్రంగా ఉన్నామా, పరిశుద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాలు ఇక్కడున్న విషయాలను బట్టి మనం, ఇక్కడ రాయబడిన వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను పరిశుద్ధంగా ఉన్నానో లేదా. పరిశుద్ధత అనగానే మనం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ పరిశుద్ధత అనేటువంటిది ఏ విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉంటున్నాం, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం అనే విషయాలు ఈ వచనాలను బట్టి మనకి అర్థమవుతా ఉన్నాయి. తర్వాత 16వ వచనం చూడండి, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి నీ తిరగకూడదు. కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు, ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ ఆట చెప్తూ ఉంటారు. ఫైనల్గా ఏముంటుందంటే ఒక గొడవ పెట్టిపోతారు. కాబట్టి ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఒకవేళ ఇంటింటికి తిరిగేటువంటి పని మనకుంటే, ఇంటింటికి తిరిగేటువంటి అలాంటి అలవాటు మనకుంటే మనం ఏమర్థం చేసుకోవాలా, మానుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో అపవిత్రమైన స్థితిలోనే ఉన్నామని అర్థం చేసుకోవాలి. పవిత్రతను ఎప్పుడో పోగొట్టుకున్నామని మనం అర్థం చేసుకోవాలి. నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. సహోదరునికి ప్రాణహాని చెయ్యాలి అనే ఆలోచన రాకూడదు. సహోదరులకి కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఎవరికన్నా ఒక సహోదరుడికి ప్రాణహాని చేశారా? హేబెల్ చంపాడు ఒకటి. ఇంకోటి యోసేపుని తన అన్నలు చంపేద్దామని అనుకున్నారు, ముందు ప్రాణహాని చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత అతను మన సోదరుడు కదా, మనం రక్తం చిందింపకూడదు అని చెప్పేసి అతను మిద్యానీయులకు అమ్మేసినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం, మీరు మీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాడిని గద్దింపు. వాళ్ళ పాపం మన మీదకి రాకుండా చూసుకోవటం కోసం గద్దించవచ్చు. వాళ్ళని నాశనం చేయాలని కోరుకోకుండా మనం ఏం చేయొచ్చు, గద్దించవచ్చు. ఎందుకంటే మనం సమాజంలో నివసించేటప్పుడు, కుటుంబంతో మనం కలిసి ఉండేటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. సహోదరుల మీద ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాక్యపూర్వకంగానే మనం చూస్తే ఏముందంటే, నోరు మూసుకొని సైలెంట్గా ఒక పక్కన కూర్చో అని లేదు. ఏమని చెప్పండి, ఏముంది, సాఫ్ట్గా గద్దించు. వాక్యంతో నీ పవిత్రత పోకుండా నువ్వు గద్దించవచ్చు. అంతే కదా, మీరు పవిత్రులై ఉండండి అని చెప్పాడు కదా, గద్దించు. కానీ నీ పవిత్రత పోగొట్టుకోకున్నంత వరకు నువ్వు గద్దించు. కీడుకు ప్రతికూడి చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిలువలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలేను.
కాబట్టి పొరుగు వారిని ప్రేమించడం అనేటువంటిది ఏంటిది ఆజ్ఞ. ఈ అధ్యాయంలో మనకి పరిశుద్ధపరిచేటువంటి విషయం, పరిశుద్ధత పోగొట్టుకునేటువంటి విషయం, సహోదరుల్ని ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. కాబట్టి పొరుగు వారిని ద్వేషించేటువంటి పరిస్థితి వస్తే మనం మొదట ఏం ఆలోచించాలంటే నీ పవిత్రతను నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ పరిశుద్ధతను నువ్వు పోగొట్టుకుంటున్నావు అని ఆలోచించుకోవాలి. నేను యెహోవాను 19వ వచనం మనం చూస్తూ ఉన్నాం. కట్టడలు ఆచరించాలని ఉంది అక్కడ. మీరు నా కట్టడలను ఆచరించవలెను. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క లేఖన భాగాలు, ఆ కట్టడాన్ని మనం తూచా తప్పకుండా ఆచరించాలి, పాటించాలి. దేవుని యొక్క కట్టడలను మనం ఆచరించట్లేదు అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? మన పరిశుద్ధతను పోగొట్టుకున్నాం అని అర్థం, అంతే. మన పరిశుద్ధతను పోగొట్టుకున్నాం అంతే. అయితే 26లో కూడా ఒక మాట ఉంది. ఒకవేళ మీరు మీ జీవితాలు అలాంటిది కలిగి ఉన్నారేమో చూడండి. శకునములు చూడకూడదు. ఏంటిది? శకునములు చూడకూడదు. పెళ్లి చేసుకునే వాళ్ళందరూ చేసే పని ఇది. శకునం చూస్తారు, టైం చూస్తారు. శకునాలు చూసేటువంటి వాళ్ళు అపవిత్రులు అనమాట, పరిశుద్ధులు కాదు. మంత్రప్రయోగం చేయదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకోకూడదు. ఈ మధ్య ఈ టాటూస్ బాగా ఎక్కువ వాడుతున్నారు. మీరు గమనించారో లేదో, ఎక్కడ చూసినా టాటూలు వాడుతున్నారు. టాటూలు వాడే వాళ్ళందరూ కూడా అపవిత్రులు. టాటూలు వాడే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అపవిత్రులు. మీ శరీరం మీద పచ్చబొట్టు అనేది ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. సరే, తెలియని రోజుల్లో ఒకవేళ పచ్చబొట్టు పొడుచుకున్నామంటే ఓకే, కానీ తెలిసిన తర్వాత కూడా దేవుని వాక్యంలో పచ్చబొట్టు అనేటువంటిది నిన్ను అపవిత్రపరిచేది అనే విషయం తెలిసిన తర్వాత దాన్ని నువ్వు వేయించుకోకుండా ఉండటం మంచిది. ఈ మధ్య పచ్చబొట్లు తీసేసే మిషన్లు కూడా వచ్చినాయి అంట, టాటూ రిమూవర్స్ అనేవి కూడా వచ్చినాయి అంట. ఒకవేళ రిమూవ్ చేసుకోగలిగిందైతే అది రిమూవ్ చేసుకోవటం మంచిది వాక్య ప్రకారంగా మనం చూస్తే. నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేశము తర్వాత ఎక్కడ చదువుతా ఉన్నా? 28 చదివాం కదా, 28. తర్వాత 31 వచనం చూడండి. 31 వచనం. కర్ణ పిశాచి గలవారి దగ్గరికి పోకూడదు, సోది గాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ఈ రెండు కూడా మన జీవితాల్లో ఉంటాయి. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోది గాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. ఈ కర్ణ పిశాచి కలిగినటువంటి వాళ్ళు, సోది చెప్పేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? బయట చిక్ ఎంట్రుకలు ఒకటి పెట్టి అవి జిప్పించి అని చెప్తారు వాళ్ళు. అవన్నీ చేసేస్తారు. వాళ్ళకేం కావాలి చెప్పండి? వాళ్ళకేం కావాలి? ఆ దెయ్యం పోవాలి, అది వాళ్ళకి కావాల్సింది. కాబట్టి ఇక్కడ ఈ మాట ఖచ్చితంగా చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక గుమ్మడికాయ కట్టుకుంటారు. ఏంటిది? గుమ్మడికాయ కట్టుకుంటారు. దిష్టి బొమ్మ ఒకటి పెడతారు. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే, అది యంత్రం అనేది ఒకటి ఉంటుంది, అది ఇత్తడి రేకు లాగా ఒకటి ఉంటుంది, ఆ రేకు మీద ఒక డిజైన్ లాగా ఉంటుంది, దాన్ని ఫ్రేమ్ లాగా పెట్టుకుంటా ఉంటారు. రక్షరేఖ ఏదో అంటారు, నాకు పెద్దగా తెలియదు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఒక తాడుకి నిమ్మకాయలు గుచ్చి, ఆ నిమ్మకాయల మీద ఎండు మిరకాయలు గుచ్చి తర్వాత అది కట్టుకుంటా ఉంటారు. ఇవన్నీ కర్ణ పిశాచి గలవారు చెప్పే విషయాలు, సోది గాండ్రు చెప్పేటువంటి విషయాలు. ఇంత ముందు రోజుల్లో సోది చెప్పేవాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు. వచ్చి కూర్చొని అలా తంబూరు లాంటిది ఒకటి తీసుకొని టింగ్ 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 అనుకుంటారు, చెప్తా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు అంతగా రావట్లేదు, టెక్నాలజీ పెరిగిపోయి మనలోనే ప్రవక్తలు అనే వాళ్ళు బయలుదేరి వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నీకు చెప్తారు. ఏదో దేవతల దేవుళ్ళు కాదు, మనలోనే బయలుదేరారు ప్రవక్తలు అనేవాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు, మన యొక్క వీక్నెస్ కనుక్కొని నీకేం కావాలో కనుక్కొని దానికోసం చెప్తున్నారు, డబ్బుల కోసం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ మనం వెళ్ళినట్టుగా ఆ ప్రాక్టీస్ మనం చేస్తున్నట్టుగా ఉంటే మనం ఎవరు అండి? మనం పవిత్రులము కాదు, పరిశుద్ధులం కాదు. నేను పవిత్రులై ఉన్నాను కనుక, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన దాంట్లో మనం పరిశుద్ధతను పోగొట్టుకున్నామని గమనించాలి. 32వ వచనం చూడండి. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. తల నెరిసినటువంటి వారు అంటే ఎవరు? పెద్దవాళ్ళు. ఈ రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ని ఆట పట్టిస్తూ ఉంటారు, వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరచి. కాబట్టి వృద్ధులైనటువంటి వారు ఎవరు కనిపించినా
వాళ్ళ ఎదుట లేచి వాళ్ళని ఘనపరిచేటువంటి పని మనం ఎప్పుడైతే చేస్తామో అది పరిశుద్ధతకు గురుతని మనం తెలుసుకుంటా ఉన్నాం. మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వాడిని బాధింపకూడదు. ఇది కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఎవరెవరో వేరే వేరే ఊరుల నుంచి ఆస్తిపాస్తులని పోగొట్టుకొని పాపం కుటుంబం ఒక్కటే వచ్చి దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు. సాధారణంగా ఇలాంటి పని కొంతమంది చేస్తుంటారు. పనుల్లోకి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం కొద్దిగా ఇచ్చేసి వాళ్ళ చేత నిరంతరాయంగా పని చేయించుకుంటానే ఉంటారు. అది నీ యొక్క అపవిత్రతను తెలియజేస్తూ ఉంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలా, వాళ్ళని బాధించకూడదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 36వ వచనం చూస్తే, న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ ఆ విషయాలు ఏమైనా 4 సార్లు కనిపించినటువంటి మాట ఏంటంటే న్యాయమైన జీవితాన్ని మనం జీవించాలి అనేటువంటిది ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం. లేవియకాండము 19వ అధ్యాయంలో పరిశుద్ధులై ఉండుట, పరిశుద్ధంగా ఉండుట, నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగానే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నప్పుడు ఈ భూలోకంలో మనం శరీరంతో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనము దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని, లేకపోతే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించేటువంటి క్రమంలో దేవుని యొక్క గుణగణాలు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క గుణగణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. ఫస్ట్ నుంచి ఆయన గురించి దేవుని గురించి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఏ విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి? మనం ఈరోజు చదివినటువంటి విషయాలన్నింటిలో పరిశుద్ధత అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలతోటి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం చదివాం కదా. ఈ విషయాలన్నీ న్యాయం తప్పకుండా, అన్యాయం చేయకుండా, మరి అపవిత్రంగా ఉండకుండా, అన్య దేవతలను ఆశ్రయించకుండా, దేవుని నామాన్ని స్తుతిస్తూ, వృద్ధులను గౌరవిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, కర్ణపిశాచి కలిగిన వాళ్ళ దగ్గరికి, సోది చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, పరదేశులను ప్రేమిస్తూ ఇవన్నీ చేస్తే న్యాయంగా జీవిస్తే అప్పుడు మనం ఎలా ఉన్నాము? పరిశుద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి మనకి వీలవుతుంది అనమాట. ఒక వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. లేవియకాండం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా దేని గురించి అంటే ప్రవర్తన గురించి. దేని గురించి? ప్రవర్తన. కాబట్టి మన యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు నేను ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నాను, ఎంతవరకు పవిత్రంగా ఉన్నాను అనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నమాట. పరిశుద్ధంగా ఉండటం అంటే కేవలం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నానని చూసుకోవటం కాదు. మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రవర్తన అనే విషయంలో, మన క్యారెక్టర్ అనేటువంటి విషయంలో మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకని ఏమంటున్నాడంటే విధేయులకు పిల్లలై, విధేయులైనటువంటి పిల్లలమైతే, విధేయులుగా ఉండటానికి ఇష్టపడిన వారమైతే గ్యారెంటీగా మనం ఏం చేస్తామమ్మా? పరిశుద్ధంగా ఉండటానికి తీర్మానించుకుంటాం, పరిశుద్ధంగా ఉంటాము. అయితే మరి అపరిశుద్ధమైనటువంటిది, పరిశుద్ధం కానటువంటిది ఏంటంటే పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశలో మనకు ఉన్నటువంటి ఆశలు ఏం తెలియజేస్తా ఉన్నాయి? అపవిత్రతను తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు వారిలో మనకేం కలుగుతూ ఉంది? పవిత్రత, పరిశుద్ధత మనకు కలుగుతుందని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుని కోసం జీవించటానికి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవటం అనేటువంటిదే పరిశుద్ధమైనటువంటి జీవితం అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత పరిశుద్ధతలో దేవుని స్థానం, దేవుని ప్రజల జీవన స్వభావాన్ని, దేవుని పరిశుద్ధతను, అంటే మనం దేవునిలో జీవించడం అనేటువంటిది, అంటే మనం 19వ అధ్యాయంలో, లేవియకాండం 19వ అధ్యాయంలో రాసినటువంటి విషయాలన్నింటినీ
పాటించడం అనేటువంటిదే మన యొక్క పరిశుద్ధతకు మరి పునాది అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువుదామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వాక్యంలో మనం దేవుని గురించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. అందుకే మనం చదివేటువంటి బైబిల్ మీద ఏముంటది? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంతే, ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుని గురించి రాయబడింది. దేవుని యొక్క ఆలోచనలతోటి, దేవుని యొక్క ఆలోచనలు తన యొక్క ప్రవక్తలకు, తన బిడ్డలకు దయచేసి ఆ ఆలోచనలను అనుసరించి రాయబడినటువంటి గ్రంథం. ఇంకా మనం చెప్పాలంటే జీవితాలన్నిటినీ కూడా, అంటే వాక్యంలో రాయబడినటువంటి జీవితాల పరిశీలన ద్వారా కూడా పవిత్రతను మనం తెలుసుకుంటాం. యోబు జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఎంత పవిత్రుడు అనేటువంటి విషయం ఆయన గ్రంథం అంతా చదివితే, యోబు గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. మొదట తనకుండినటువంటి పరిశుద్ధత, చివరిలో మరలా దేవుడు తనని దీవించిన తర్వాత తనకుండినటువంటి పరిశుద్ధత, ఈ రెండు విషయాలను చూసినప్పుడు మధ్యలో ఎన్నో భయంకరమైనటువంటి ఘట్టాలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నా తన పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోలేదు అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి జీవితాలను మనం స్టడీ చేసినప్పుడు, బైబిల్లోని జీవితాలను మనం స్టడీ చేసినప్పుడు కూడా దాని ద్వారా మనకేం తెలుస్తుంది? పరిశుద్ధత అనేది తెలుస్తుంది. కాబట్టి మన దానియేలు గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధత కనిపిస్తుంది. ఇంకా ఈ విధంగా బైబిల్లో ఉండేటువంటి అనేక గ్రంథాలను, వారి యొక్క జీవితాలను మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి వారిగా, పరిశుద్ధతను నిలబెట్టుకోవడం కోసం అగ్నిగుండాలనైనా కానీ మరి జయించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్నాం. పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలంటే లేవియ కాండం 19వ అధ్యాయం 3 నుంచి 18 వరకు మనం చదివామే. ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధతను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధంగా జీవించడం అనేటువంటిది మన యొక్క జీవితంలో ప్రతి భాగంలో కూడా ఉండేటువంటిది అనమాట. పరిశుద్ధంగా జీవించడం అనేది మన జీవితంలో ప్రతి భాగంలో ఉండేది. అంటే ప్రతి విషయంలో కూడా మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పబడేటువంటి విషయాలు. కొన్నిసార్లు పరిశుద్ధంగా జీవించడం అనగానే మనం ఏమనుకుంటామంటే అది ఆత్మీయమైనటువంటి మాట, ఆత్మీయమైనటువంటి విషయాలకు మాత్రమే పరిశుద్ధత అని అనుకుంటారు. కానే కాదు, మన శారీరకమైనటువంటి విషయాలు కూడా మనం పరిశుద్ధతను మనం ఆలోచిస్తాం అన్నమాట. పరిశుద్ధతను గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే మనం చేసేటువంటి ఆరాధనలో కూడా పరిశుద్ధతను మనము చూస్తాం. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు 4వ వచనం చూసాం కదా. 19:4లో మనం చూస్తే వ్యర్థమైన దేవతల తట్టు తిరగకుండా ఉండటం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. దేవుణ్ణి కాకుండా ఇంకా వేరే అన్య దేవతల వైపు చూడటం కానీ, ఒకవేళ మనం యేసు ప్రభువుని ఎంతకాలం చూసాం కదా, కొద్దిగా ఇంకొక దేవుడిని కూడా కాసేపు చూద్దామా? ఈ దేవుళ్ళు అంత ఫాస్ట్గా మనకి స్వస్థత దొరకట్లేదు, అంత ఫాస్ట్గా మనం అనుకునేది జరగట్లేదు, ఇంకొక దేవుడిని కూడా ట్రై చేద్దామా అని దారి తప్పిపోయేటువంటిది పరిశుద్ధత కిందకు రాదు. కాబట్టి చావైనా బ్రతికైనా ప్రభుతోటే అనేటువంటిది పరిశుద్ధతను తెలియజేస్తూ ఉంది. సమాజంలో పరిశుద్ధత, మీ యొక్క సమాజంలో పరిశుద్ధత ఎలా ఉంది దాని గురించి కూడా మనం చూస్తే 18వ వచనంలో దాని గురించి రాయబడింది. ఏంటి సమాజంలో పరిశుద్ధత? నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పొరుగువాన్ని నువ్వు ద్వేషించేటువంటి విషయం కానీ, లేదు కాదు అని చెప్పేటువంటి విషయాలు కానీ ఎప్పుడూ రాకూడదు. మీరు అంటే లేదు కాదు అనేటువంటిది నీ హృదయ పూర్తిగా రాకూడదు అనమాట. నీకున్న దాంట్లో ఏదో ఒకటి మరి పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. ఎవరైనా ఆకలి కొని నీ ఇంటికి వస్తే వాళ్ళకి ఆకలి కొంటే అన్నం ఇయ్యమని చెప్పాడు. ఇంకో సన్నివేశంలో ఇంకొద్దిగా డీప్గా కూడా చెప్పాడు. రాత్రి వేళ నీ ఇంటికి ఎవరన్నా వస్తే నీ దగ్గర ఏం లేకపోతే అప్పుడు నువ్వు వెళ్ళి నీ పొరుగు అని అడిగితే ఆ పొరుగువాడు ఏం చేస్తాడు? నువ్వు మాటికి అడిగినందువలనైనా కానీ లేచి పెడతాడు కదా. కాబట్టి నిన్ను అడిగేటువంటి ప్రతి వానికి నువ్వు ఇవ్వడం అనేటువంటిది మంచి విషయం. పరిశుద్ధతలో ఒక గొప్ప భాగంగా మనం తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధత అనేటువంటిది మనకు ఎలా లభించింది అనే విషయాన్ని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును
ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. క్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా ఆయన మనందరి కొరకు మరి తండ్రిని వేడుకునేటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎవరంట? ఆయన గురించి ఏం రాయబడింది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. కాబట్టి ఆయన పవిత్రుడై ఉండి కూడా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. కాబట్టి దేవుడు మనలను పవిత్రులుగా ఉండటానికే, పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఒకవేళ ఈరోజు చదివినటువంటి వచనాలన్నింటినీ మనం పరిశీలనగా చూసినప్పుడు, ఒకవేళ అపవిత్రత, ఏ విషయాల అపవిత్రత లిస్టు చదవండి. లేవియకాండం 19వ అధ్యాయంలో ఉన్న లిస్టు చదివితే ఏ విషయాల్లో ఒకవేళ అపవిత్రత ఉందని నీకు అనిపిస్తే దాని గురించి నువ్వేం చేస్తావో శ్రద్ధ తీసుకోవాలా, దేవుని సన్నిధికి రావాలా. నీకేదో అనారోగ్యంగా ఉంది, బాగోలేదని నీకు తెలిసింది, డాక్టర్ కూడా అర్థం కావట్లేదు ఏమవుతుందో, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలా. ఏంటి చేయాలా? ఫుల్ బాడీ చెకప్ చేస్తే అప్పుడు ఎక్కడ సమస్య ఉందో అక్కడ బయటపడుతుంది అన్నమాట. అధ్యాయం మొత్తం చదివితే మనం ఏ ఏ విషయాల్లో లోపం కలిగి ఉన్నామో చూసి దాన్ని బట్టి మనం సరి చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. మన యొక్క వ్యక్తిగత జీవితానికి పరిశుద్ధతను మనం ఎలా అన్వయించుకుంటాం? 7:1 2 కొరింథీ 7:1 చూస్తే, ప్రియులరా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. మనల్ని ఏం చేసుకోవాలి? మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఎందుకని? వాగ్దానాలు బోల్డ్ ఉన్నాయి అన్నమాట. వాగ్దానాలు ఉన్నాయి. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడు ఉన్నావు కనుక నన్ను కూడా పరిశుద్ధుడిని చేయి. ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానంలో పరిశుద్ధత గురించి ఉంది కదా, దాన్ని బట్టి నన్ను పవిత్రులుగా చేయమని మనం అడగాలి. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఒక ఆత్మీయమైనటువంటి విషయమే కాదు, శారీరకంగా కూడా మనల్ని మనం ఆలోచించుకున్నప్పుడు ఏ విషయాల్లో కల్మషంలో ఉన్నామో మనం ఆలోచించుకొని దాన్ని బట్టి మనం అపవిత్రతలో నుంచి బయటికి రావడానికి, పవిత్రులుగా చేసుకోవటానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. క్రీస్తు ద్వారా దాన్ని మనం పొందుకుంటామని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వాక్యం చదవటం అనేటువంటి విషయం ద్వారా మనం పరిశుద్ధతను పొందుకుంటాం. దేవుడు లేవియకాండము 19వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడినటువంటి విషయాలను అనుసరించి పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధునై ఉండాలి. ఒకవేళ నేను నమ్మేటువంటి దేవుడికి పరిశుద్ధత లేదనుకోండి, మాటలో కానీ, తీరులో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఏదైనా కానీ పరిశుద్ధత లేదనుకోండి, ఆ దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి, ఆ దేవుణ్ణి పాటించేటువంటి వాళ్ళకి పరిశుద్ధత ఉంటుందా? ఉండదు. నీవు నమ్మినటువంటి దేవుడు, నువ్వు అనుసరిస్తున్నటువంటి ప్రభువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనందరం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అట్టి కృప దేవుడు ఈ యొక్క బుధవారము సంఘంలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. రాజరక్షగా నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహాగొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మలను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో చేరి కొన్ని మాటలు పరిశుద్ధతను గురించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపినటువంటి కృపకై వందనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని వాక్యంలో ఉంది. కాబట్టి పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ భూలోకంలో ఈ శరీరంతో మేము జీవిస్తున్నటువంటి ఈ కాలంలో అపవిత్రత, పాపము తోటి నిండినటువంటి ఈ భూలోకంలో మేము జీవిస్తూ ఉండేటువంటి క్రమంలో మేము అపవిత్రులమై ఉన్నామని చెప్పడానికి ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ప్రభువా నాయన యేసయ్య, మీరు పరిశుద్ధులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీ పరిశుద్ధతను మీరు మాకు దయచేసి ఉన్నారు. ఆ పరిశుద్ధత అనేటువంటి దాన్ని మేము పొందుకున్నప్పుడు ఏ ఏ విషయాలను బట్టి మేము పరిశుద్ధులమని గ్రహించగలుగుతామనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మేము ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపకై వందనాలు. ఈ వారం నుంచి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ దినం వాక్యం విన్న సహోదరులందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం తండ్రి.
నాయన నీ మహిమతోటి మీరు మమ్మల్ని నింపి నీ పరిశుద్ధతలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి మా పాపపు జీవితాన్ని, అపవిత్రతను, కల్మషములన్నింటినీ తొలగించి నాయన మేము నిరంతరము నీ యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపు వారిగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమాకంత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.